పట్టాలు వెంటనే. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సర్వే నెంబర్ 260 మగ్దుంనగర్ కాలనీలో గత 8 సంవత్సరాల క్రితం పూర్తి గుడిసెలు వేసుకుని పొజిషన్లో ఉంటున్న వారికి పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం తాజుద్దీన్ మాట్లాడుతూ 2018లో పూరిపాకలు వేసుకుని చలికి ఎండకు వానకు అక్కడే నివాసం ఉంటున్న నిరుపేదలకు పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి అనేక దఫాలుగా అర్జీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రకారంగా పూరిగుడిసె వేసుకున్న ప్రతివారికి పట్టాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చే నేటికి 2.5 సంవత్సరాలు అవుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగానే పొజిషన్లో ఉన్నవారికి పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు సర్టిఫికెట్లు ఇయ్యని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో సిపిఐ అమీతుమీ తేల్చుకోవడానికి ప్రజా పోరాట క్షేత్రంలో దిగుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు, గత ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా వామపక్షాన్ని పక్కన పెట్టినందుకు ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్డి షఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి శంకరప్ప, వెంకట్గౌడ్, ముస్తఫా, పాండు, గంగమ్మ, పూలమ్మ, యాకూబలి, బిపాషా, కళావతి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. సిద్ధాపూర్ కాలనీలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు వెంటనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ సిపిఐ. జిందాబాద్ సిపిఐ. కదా అక్కడ కూడా భూమి సరిపోదు సర్వే. ఇప్పుడు అదే మీటింగ్ ఇంతకుముందు పొద్దున అదే మీటింగ్ సార్ అదే మీటింగ్ కదా సార్ అదే మీటింగ్ ఉన్నాడు. అవుతాయి ఉండే వాళ్ళు కరెక్ట్గా చూసుకున్నాడు. ఇంకోరికి వచ్చిన వాడికి అంతా ఎవరైనా పేదలకు మాత్రం ఇస్తారు అన్నమాట. అంతే ఇక నేను చెప్పినా సార్ చెప్పినా అంతే ఉంటుంది.